హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఘోర విషాదం, 14 మందికి అనుమత. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టేలా ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఇజ్రాయిల్ దాడులు ఆపడం లేదు. తాజాగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ సైన్యం దాడికి పాల్పడగా 14 మంది పాలస్తీనీయులు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ అంబులెన్స్ డ్రైవర్ను కూడా హతమార్చినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిందండి. శుక్రవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్ సైన్యం సుమారుగా 24 గంటల పైగా నిరంతర కాల్పులైతే జరిపారని వెల్లడించింది. మరి పాలస్తీనా నగరమైన తుల్కార్మ్కు సమీపంలో నూర్ షామ్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడినట్టు పేర్కొంది. మరణించిన వారిలో ఓ 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ దాడిలో అనేక మంది మిలిటెంట్లు మృతి చెందారని, ఎదురు కాల్పుల్లో తమ 4 సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలాగే సెంట్రల్ గాజాలో సైనికులు దాడులు నిర్వహిస్తున్నారని, అక్కడ వారు పాలస్తీనా సైనికులతో పోరాడుతున్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా 1967 యుద్ధంలో వెస్ట్ బ్యాంకు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలకు కేంద్రంగా అయితే మారింది. అంతేకాకుండా గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాజ్ యుద్ధం మరింత ఉధృతంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల వల్ల అక్కడ పౌరులు ఆహార కొరతతో అల్లాడుతూ ఉన్నారు. పలు దేశాలు మానవతాతో సహాయం చేస్తున్నప్పటికీ పరిస్థితులు భయానకంగానే ఇప్పటికీ ఉన్నాయి. అయితే గాజాలో కాల్పుల విరమణ చేపట్టిన మానవతా సాయాన్ని వేగవంతం చేయాలి అని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులు అయితే ఆపడం లేదంటున్నారు. యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 34,000 మంది పాలస్తీనీయులు ఈ యుద్ధంలో మరణించారని అయితే మన అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది.